లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఇవాళ మహబూబ్ నగర్ DCC కార్యాలయ ప్రాంగణంలో ప్రారంభించడం జరిగింది. నేను ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో ప్రచారం జోరుగా సాగుతుంది. కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలందరూ కూడా నమ్మకంతో విశ్వాసంతో ఉన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి ప్రజాపాలనను చూసి అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అమలవుతున్నటువంటి గ్యారంటీల వైపు ప్రజలు సానుకూలంగా ఉన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా అత్యంత ప్రజా సంక్షేమాన్ని ఆక్షేపించే ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రజలు భావిస్తున్నారు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వైపు కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రావాలని, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలు BRS BJP మన ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే సంతకాలు పెట్టే వ్యక్తి, నిధులు కేటాయించే వ్యక్తి, ప్రాజెక్టులు కేటాయించే వ్యక్తి మన పాలమూరు ముద్దుబిడ్డ ఉన్నాడు. కాబట్టి నన్ను మహబూబ్ నగర్ ఎంపీగా గెలిపిస్తే రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర సారథిగా ఉండి నిధులు కేటాయిస్తారు. నేను మహబూబ్ నగర్ ప్రజలకు ఢిల్లీలో వారధినై పార్లమెంట్లో వారి గొంతు వినిపిస్తూ రేవంత్ రెడ్డి గారికి మహబూబ్ నగర్ లోక్సభ ప్రజలకు వారధినవుతా, ప్రజలకు ఢిల్లీకి వారధినవుతా. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమల ఏర్పాటు, విద్య, ఆరోగ్యానికి సంబంధించి మెరుగైన వసతుల కల్పన, అలానే పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. మరీ ముఖ్యంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి ముదిరాజ్ బిడ్డలకు అండగా ముదిరాజులను BCD నుంచి BCAకి మార్చే బాధ్యత ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మేము తీసుకుంటాము. అన్ని వర్గాల ప్రజలకు సముచిత స్థానం కల్పిస్తూ దళిత, గిరిజన, బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అందేటట్టుగా చేస్తాము. నిరుద్యోగులకు మరీ ముఖ్యంగా పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాము. మీ ద్వారా నేను మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుతున్నా, నన్ను మీరు మీ బిడ్డగా ఆశీర్వదించండి. మీలో ఒక్కటిగా నన్ను ఆదరించి, నన్ను ఆశీర్వదించి, నన్ను మహబూబ్ నగర్ ఎంపీగా గెలిపించి మీకు సేవ చేసే అవకాశం కల్పించండి. రేవంత్ రెడ్డి గారి అండతో మనందరం కలిసి మన పాలమూరు కోసం ఈ ఓటు హక్కు వినియోగించుకుందాము. పాలమూరు అభివృద్ధి ధ్యేయంగా రానున్న ఎన్నికల్లో నన్ను గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. दिव्य चरणारविंदार्पणमस्तु संग्रामे सर्वकार्येषु सह वीर्यं करवावहै तेजोवरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं सुमुहूर्ते सावधान तदेव आदित्याय सोमाय ध्यायामि ध्यानं समर्पयामि स्वामिन् सर्वजगन्नाथ यावत् पूजा शान्ति शान्तिः ध्रुवं ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् प्रारम्भ उत्सव अंगभूतं यथाशक्ति
या फलनेर्या अफला अपुष्पायाश्च पुष्कणीः बृहस्पतिं प्रसूतास्तानो नमो गणपतये नमः प्रमथपतये नमस्ते अस्तु लम्बोदराय एकदन्ताय विघ्नविनाशिने शिवसुताय श्री वरदमूर्तये नमो नमः महागणाधिपतये नमः इति मङ्गलदेवाय नमः ॐ गजकर्णकाय नमः ॐ लम्बोदराय नमः विकटाय नमः विघ्नराजाय नमः धूम्रकेतवे नमः गणाध्यक्षाय नमः पालचन्द्राय नमः वक्रतुण्डाय नमः शूर्पकर्णाय नमः ओम गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं माधवाय नमः आजम्या हस्तं प्रक्षाल्य केशवाय नमः नागार्जुनाय नमः माधवाय नमः गोविन्दाय नमः विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदे स्मरामि सुमुहूर्तमस्तु सुमुहूर्तकाले सूर्यबलं तदेव लक्ष्मीपदे ह्रियगुं स्मरामि कार्यालय प्रारंभ मुहूर्त सुमुहूर्तो अस्तु सुगंध सुचंदन सुपरिमल द्रव्याणि समर्पयामि विजयलक्ष्मी देवतायै नमः पुष्पैः पूजयामि योपां पुष्पवेन पुष्पवान् प्रजावान् पशुमान् भवति।